హలో అండి. మనం ఇంతకుముందు క్లాస్లో జీన్ పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో ఆయన యొక్క లక్షణాలు, పియాజే సిద్ధాంతం యొక్క ముఖ్య లక్షణాలు, పియాజే యొక్క భావనలు, ఆయన ఆలోచించిన భావనలు ఏమిటి అనేది, అండ్ ఆయన రచించిన గ్రంథములు, ఆయన ఆలోచించిన భావన విధానాలు ఏ రకంగా ఉన్నాయి అనే టాపిక్ వరకు చెప్పుకున్నాము. అండ్ ఇప్పుడు జీన్ పియాజే వికాస దశల గురించి చెప్పుకుందాము. జీన్ పియాజే వికాస దశలలో సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ముఖ్యంగా జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ముఖ్యంగా 4 దశల గురించి పేర్కొన్నారు. ఆ 4 దశలు పియాజే ప్రతిపాదించిన ఆ 4 దశల్లో మొట్టమొదటిది ఇంద్రియ చాలక దశ, అండ్ నెక్స్ట్ వన్ పూర్వ ప్రచాలక దశ, అండ్ థర్డ్ వన్ మూర్త ప్రచాలక దశ, అండ్ ఫోర్త్ వన్ అమూర్త ప్రచాలక దశ. ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ అని చెప్పేసి 4 దశలను జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో పేర్కొన్నారు. అండ్ దీంట్లో ఫస్ట్ వన్ ఇంద్రియ చాలక దశ. ఇంద్రియ చాలక దశ గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాము. ఇంద్రియ చాలక దశలో జీన్ పియాజే ఏం చెప్పారు అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఈ యొక్క ఇంద్రియ చాలక దశ అనే దాంట్లో ఏం చేస్తుందంటే శిశువు పుట్టిన దగ్గర నుంచి మొదలుపెట్టి ఒక వస్తువు పెన్ అనుకోండి, ఓహో ఇది పెన్నా, ఇది ఎలా ఉన్న పెన్ ఇదా, ఓకే దీన్ని ఇలా పట్టుకోవాలా, దీన్ని ఇలా రాయాలా అని ఒక వస్తువుకి సంబంధించిన విషయాన్ని తెలుసుకోవడానికి ఈ ఇంద్రియ ప్రచాలక దశ అంటే పుట్టుక నుంచి 2 సంవత్సరముల కాలంలో జరిగే ఈ దశని ఇంద్రియ చాలక దశ అని అంటారు. అంటే ఒక వస్తువు ఆ వస్తువుని గమనించటము, ఆ వస్తువు గురించి తెలుసుకోవడం ఇలా జరుగుతుంది. అంటే ఇందులో ఏం చేశారంటే జీన్ పియాజే ఏం చేశారంటే తన సొంత పిల్లల్ని, జీన్ పియాజే పరిశోధనలో ఏం చేశారు అంటే తన సొంత పిల్లలను పరిశీలించి 1952వ సంవత్సరంలో ఇంద్రియ చాలక దశను ఆయన ప్రతిపాదించారు. ఈ ఇంద్రియ చాలక దశ అనేది ఆయన యొక్క పిల్లలని ఆలోచించి, అంటే ఆయన ఆ టైంలో ఆయనకి చిన్నపిల్లలు ఉన్నారు, ఆయన సొంత పిల్లల మీద ఈ ప్రయోగాన్ని చేసి, అంటే వాళ్ళ ఆలోచన విధానము, వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ రూపురేఖలు అన్నీ ఆలోచించి 6 వర్గాలుగా దీన్ని విభజించడం జరిగింది. 6 మెయిన్ పాయింట్స్గా దీన్ని డిఫరెన్సెస్ చేశారు. అండ్ ఇందులో సాధారణ ప్రతిచర్యలు అనేది మొట్టమొదటిది. అంటే ఇది మొట్టమొదటి ఉపదశ. అంటే 6 ఉపదశలుగా చేశారు కదా, అందులో మొట్టమొదటిది సాధారణ ప్రతిచర్యలు. ఇది మొదటి ఉపదశ. ఇది ఏం చేస్తుందంటే శిశువు పుట్టినప్పటి నుంచి 30 రోజుల వరకు ఉంటుంది. శిశువు పుట్టినప్పటి నుంచి 30 రోజుల వరకు ఉండే ఈ దశ సాధారణ ప్రతిచర్యల దశ అనేది 30 రోజుల వరకు ఉంటుంది. అంటే శిశువు జీవితంలో మొదటి నెల. అంటే శిశువు అంతర్లీన అసంకల్పిత చర్యల ద్వారా బాహ్య ప్రేరణకు ప్రతిస్పందన తెలియజేయడం. అంటే ఏంటి అంతర్లీన అసంకల్పిత చర్యల ద్వారా? అంటే మనసులో ఏమున్నా దాన్ని చెప్పగలిగే ఈ విధానం అనేది ఉండదు. జస్ట్ జరుగుతున్న దాన్ని చూడడం మాత్రమే. అంటే వేలును శిశువు పెదాలపై పెట్టినప్పుడు ఏం చేస్తాడు, ఏమనుకుంటాడంటే తన తల్లి దగ్గర పాలు తాగుతున్న ఫీలింగ్ వస్తుంది తనకి. వేలు పెట్టగానే ఈ వేలుని చూసి కూడా తన తల్లి దగ్గర పాలు తాగేదేనేమో ఇది అనుకొని ఆ వేలుని చీగడం ప్రారంభిస్తాడు. అంటే ఏంటి, అది ఏమిటి అనేది తనకు తెలీదు, అనుకరణ చేస్తూ ఉంటాడు. అండ్ ప్రాథమిక వృత్తాకార స్పందనలు. అంటే ఇది 2వ దశ. ఈ దశ శిశువు మొదటి నెల నుంచి 4వ నెల వరకు ఉంటుంది. అంటే అక్కడ 30 రోజుల నుంచి ఉంది కదండి, ఇక్కడ 4 నెలల వరకు ఉంటుంది. ఈ 4 నెలల వరకు ఉన్న ఈ ప్రాథమిక వృత్తాకార స్పందనలు అనే ఈ దశలో ఏం జరుగుతుంది అంటే స్కీమా ఇంద్రియ స్పందనల మధ్య సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే స్కీమా అంటే ఏమిటి, ఆలోచన విధానము, తన పరిసరాలతో మార్పు చెందడానికి ఉపయోగపడే ఈ స్కీమాలను ఆయన ఏం చేస్తారంటే ఇంద్రియ స్పందనల మధ్య సమన్వయం, అంటే తన జ్ఞానేంద్రియాల ద్వారా తనకు జరిగిన భావనలను రెండిటిని సమతుల్యంగా సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే శిశువు అనుకోకుండా నోటిలో వేలు పెట్టుకుని చీగుతూ ఉన్నాడు. దానివల్ల ఏమంటుంది, తన తల్లి దగ్గర పాలే తాగుతున్నాను అనుకొని సంతృప్తి చెందుతాడు. ఆ కృత్యాన్ని చేసే దాన్ని ఒక అలవాటుగా మార్చుకుంటాడు.
దాన్నే ప్రాథమిక వృత్తాకార స్పందన అంటాం. ఇక్కడ ఏం జరుగుతుంది, సాధారణ చర్యల్లో జరిగిన అనుకోకుండా అసంకల్పితంగా అంటే తన ప్రమేయం లేకుండా వేలు పెట్టడం అనేది సాధారణ ప్రతిచర్య, సాధారణంగా జరిగిపోయిన ప్రతిచర్య. ఈ సాధారణ ప్రతిచర్యలో జరిగింది ఏమైంది, ప్రాథమిక వృత్తాకార స్పందనకు వచ్చేటప్పటికి స్కీమాగా మారింది. ఓహో, ఇది ఇలా తాగితే సంతృప్తిగా ఉంటుంది కావాలనుకొని ఉత్తి వేలనే పెట్టుకొని తను చీగుతూ ఉంటాడు. అది ప్రాథమిక వృత్తాకార స్పందన దశ. అండ్ ద్వితీయ వృత్తాకార స్పందన దశలో ఏం జరుగుతుందంటే ఇది 3వ దశ. 4 నెలల నుంచి 8 నెలల మధ్య ఉండే ఈ దశలో ఏం జరుగుతుంది అంటే శిశువు దృష్టి తన సొంత శరీరం నుంచి వస్తువులపైకి మారుతుంది. అంటే అప్పటి వరకు తనకి ఏం తెలీదు, జస్ట్ అటు ఇటు చూడడము మాట్లాడడం అలాంటివి చేయలేడు కదా, జస్ట్ చూస్తాడు అంతే, మాట్లాడలేడు, ఏం చేయలేడు. ఇప్పుడేం జరుగుతుందంటే తన చుట్టూ ఉన్న పరిసరాలను తను గమనిస్తూ ఉంటాడు. తన దృష్టి అంతా తన శరీరం మీద కాకుండా ఎదుటుగా ఉన్న వస్తువుల మీద పడుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం గంట మోగించామనుకోండి, టక్కన తిరిగిపోతాడు. శబ్దం చేస్తే ఏదైనా వస్తువులను అది శబ్దం చేసేటట్లు ఊపడం చేస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు మనం గంట మోగించామనుకోండి, ఓహో దీన్ని మోగిస్తే శబ్దం వస్తుంది అనేది తను ఐడెంటిఫై చేయగలుగుతాడు. అంటే ఇక్కడ వస్తువు దగ్గర చేరి దాన్ని పట్టుకొని ఊపే చలనాలు నేర్చుకుంటాడు. అప్పుడు ఆ గంటను మనం తన దగ్గర వదిలేసామనుకోండి, ఈ గంటని ఇలా కదిపితే సౌండ్ వస్తుంది కామాలో అని చెప్పేసి ఆలోచన విధానం వస్తుంది. అదే ద్వితీయ వృత్తాకార స్పందనల దశ. నెక్స్ట్ తృతీయ వృత్తాకార స్పందనల దశ. ఈ తృతీయ వృత్తాకార స్పందన దశలో ఏమవుతుందంటే ఇది 5వ దశ. ఈ దశలో శిశువు 12 నెలల నుంచి 18 నెలల వరకు ఉంటుంది. 12 నెలల నుంచి 18 నెలల వరకు ఉండే ఈ దశ 12 నెలల నుంచి 18 నెలల వరకు ఉండే ఈ దశలో ఏం జరుగుతుందంటే ఇది వస్తువు యొక్క లక్షణాలను అంటే ఎలా చెప్పాలి, ఒక పెన్ పేపర్ తీసుకొని మనం పొద్దాక తన ముందు రాస్తున్నాం అనుకోండి, ఓహో దీంతో ఈ పేపర్ మీద ఇలా గీతలు గీయాలి కావాలి, ఇది ఇలా చేస్తే ఓకే ఇలా చేస్తారే కావాలి అని చెప్పేసి ఒక ఆలోచన విధానానికి వస్తాడు. దాన్నే తృతీయ వృత్తాకార స్పందన దశ అంటాం. అంటే వస్తువులను కింద పడేస్తే అవి చేసే శబ్దాలు, వాటి మధ్య భేదాలను గ్రహించటము, ఆ గమనించిన వాటితో అంటే ఎలా అంటే ఇప్పుడు మనం గంట మోగించామని చెప్పేసి మనం ఇందాక ద్వితీయ వృత్తాకార స్పందన దశలో చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ గంట మోగించామనుకోండి, ఆ సౌండ్ వచ్చిందనుకోండి, గంట మోగిస్తే సౌండ్ రావడం అనేది తను ఒక ఆట అనుకుంటాడు. అండ్ పెన్ను పేపర్ తీసుకొచ్చి పెన్ మీద పేపర్ పెట్టి ఇది పెన్ తోటి పేపర్ మీద రాయాలి అనేది తనకు తెలిసిందనుకోండి, ఓహో ఇలా చేస్తే ఇది ఒక ఆట కావాలి ఇలా అనుకుంటూ ఉంటాడు. దాన్ని తృతీయ వృత్తాకార స్పందన దశ అని అంటాము. అంటే ఏంటి, వస్తు లక్షణాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ దశలో అనేక తప్పులు, అంటే ఇది పెన్ అయి ఉండొచ్చు, ఇంకేదన్నా అయి ఉండొచ్చు. తను పెన్ అనుకున్నాడు, సంథింగ్ ఇంకేదో అనుకున్నాడు. అలాగే యత్న దోషము అంటే తనంతట తానుగా కొన్ని అనుకోవడం, అది తప్పవడం ఒప్పవడం జరిగే దశ. అండ్ స్కీమాల అంతరీకరణ. నెక్స్ట్ తృతీయ వృత్తాకార దశ. తృతీయ వృత్తాకార దశ ఇప్పుడు మనం చెప్పుకున్నాము, తృతీయ చెప్పుకున్నాము. నెక్స్ట్ స్కీమాల అంతరంగీకరణ. స్కీమాల అంతరంగీకరణ అంటే ఏమిటంటే ఇది ఆఖరి ఉపదశ. ఈ ఆఖరి ఉపదశలో ఏం జరుగుతుందంటే 18 నెలల నుంచి 24 నెలల వరకు జరిగే ఈ దశలో శిశువు యత్నదోష పద్ధతి నుంచి కొంతవరకు అంతర్దృష్టిని ఉపయోగిస్తాడు. అంటే పరిశీలించగలిగే కృత్యాల నుంచి ఆలోచన ద్వారా సమస్యల పరిష్కారాన్ని ప్రారంభిస్తాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా నేను, ఈరోజు అసలు ఇందాక జరిగింది ఇది. మా బాబుకి నేను ఒక ఆరెంజ్ ఫ్రూట్ ఇచ్చాను, మా పెద్ద బాబుకి. వాడికి నేను అది పైన అది మొత్తం క్లీన్ చేసి తొక్క మొత్తం తీసేసి ఇస్తుంటే చిన్న బాబు వాడికి కూడా కొంచెం తీశాను. ఇంతలో మా పెద్ద బాబు ఏడుస్తున్నాడని ముందు అన్నయ్య తీసాక నేను తీస్తానమ్మా స్టాలిన్, ముందు ఆగవు నువ్వు అని చెప్పేసి నేను మాలెక్స్ది తీస్తున్నాను, మా పెద్ద బాబుది తీస్తుంటే నేను ఎలా తీస్తున్నానో చూశాడు వాడు. తొక్క, ఆ ఆరెంజ్ ఫ్రూట్ మీద ఉన్న తొక్కని నేను ఎలా తీస్తున్నానో గమనించి, ఆల్రెడీ వాడిని నేను ఫస్ట్ కొంచెం తీశాను కదా, మిగిలింది వాడు తీయడానికి ట్రై చేస్తున్నాడు. వాడికి ఎన్ని 21 మంత్స్ బాబు ఆరెంజ్ ఫ్రూట్ మీద ఉన్న తొక్కని తీయడానికి చూస్తున్నాడు. మా బాబుని మీరు చూసే ఉంటాడు, వాడు ఎంత చిన్నగా ఉన్నది మీకు తెలుసు. వాడు ఆ ఫ్రూట్ని తీయాలని ట్రై చేస్తున్నాడు. ఫ్రూట్ పై ఉన్న తొక్క రావట్లేదు, అమ్మ రావట్లేదు అని చెప్పేసి చెప్తున్నాడు నాకు. పర్వాలేదమ్మా వస్తుంది తీయమ్మా అని నేను చెప్తున్నా.
అప్పుడు వాడు మళ్ళీ దాన్ని తీయడానికి ట్రై చేస్తున్నాడు, కానీ రావట్లేదు. నేనేం చేశానంటే నేను కూడా నెయిల్స్ మొత్తం కట్ చేసేసుకున్నాను. నాకు అది తీయడానికి పాసిబిలిటీ లేక చాక్ తీసుకొచ్చి చాక్తో తీస్తున్నాను పెద్ద బాబుది. అమ్మ చాక్ నాకు ఇవ్వు, అమ్మ చాక్ నాకు ఇవ్వని వాడి మాటలతోటి, వాడి అర్థం కాని మాటలతో చెప్తుంటే, సర్లే నేను వాడికి జాగ్రత్త అమ్మ నువ్వేం చేయొద్దని చెప్పి పక్కనే నుంచో నేను కేర్ఫుల్గా చూసుకుంటూ చాక్ ఇచ్చాను. యాస్టీజ్ నేను ఎలాగైతే ఆ తొక్కపై పెట్టి దాన్ని తీసానో యాస్టీజ్ వాడు అలాగే తీస్తున్నాడు. అండ్ ఒక 2-3 సిప్స్ వాడు తీసేశాడు. ఒక్కొక్క ఇంతింత ముక్కలు, తొక్కలు లాంటివి ఇంతింత ముక్కలు వాడికి కింద వాడంతట వాడు ఇండివిజువల్గా ఓన్గా తీయగలిగాడు. అదేంటి అంతరంగీకరణము. తను ఏదైతే చేయాలి అనుకున్నాడో, ఇంతకుముందు నేను ఫ్రూట్ ఆడుకు ఒలిసి ఇస్తే కనీసం అది తినడం వచ్చేది కాదు వాడికి. నేను ఆ ఫ్రూట్ని జ్యూస్ లాగా చేసి మళ్ళీ గ్లాస్లోకి మొత్తం పిండేసి ఓన్లీ రసం వరకు వాడికి ఇచ్చేసి ఆ మిగిలిన దాన్ని అలెక్స్కి తినిపించేదాన్ని, ఆ పిప్పి మొత్తాన్ని. ఈరోజు ఏం జరిగింది, వాడంతటి వాడి ఫ్రూట్ని తొక్క తీసుకోవడానికి ప్రయత్నించాడు, సగం వాడు తీశాడు, మిగిలింది నేను తీశాను. వాడంతటి వాడిగా ఆ తొనలు మొత్తాన్ని పెట్టుకొని తినగలిగాడు. ఏం జరిగింది ఇక్కడ, పరిశీలించిన కృత్యాన్ని, అంటే తను ఎన్ని రోజులు నేను తొక్క తీసి ఒలిసిస్తుంటే తిన్న అతను పరిశీలనగా దాన్ని గమనించి ఏం చేశాడు, తనే చేయడం ఆలోచనతో ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాడు. ఇది నేనే చేయగలను అని చెప్పేసి, నేను కూడా చేసుకోగలను అని చెప్పేసి ఒక ఆలోచన విధానానికి వెళ్ళాడు. ఇక్కడ ఇది స్కీమాల అంతరంగీకరణ, అంటే తన యొక్క ఆలోచన విధానాన్ని అనుకరించడం అనేది జరిగింది. అందని వస్తువుని అందుకోవడం అంటే ఇదే. వాడికి తొక్క రాదు అని తెలుసు, కానీ ప్రయత్నించడానికి వాడి వంతు కృషి, వాడి వయసుకు తగ్గ కృషి వాడు చేశాడు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను వాడు అలా చేస్తుంటే. ఇదే 6th దశ. అండ్ నెక్స్ట్ పూర్వ భావనాత్మక దశ, పూర్వ ప్రచాలక దశ లేదా పూర్వ భావనాత్మక దశ అని అంటారు దీన్ని. దీంట్లో ఈ పూర్వ భావనాత్మక దశలో ఏం జరుగుతుందంటే 2 సంవత్సరాల నుండి 4 సంవత్సరాల మధ్య కాలంలో జరిగే భాషా వికాసం చాలా వేగవంతంగా ఉంటుంది. 2 ఇయర్స్కి మ్యాక్సిమం మాటలన్నీ వచ్చేస్తాయి. మావాడు కొంచెం తక్కువగా మాట్లాడుతున్నాడు, కానీ మ్యాక్సిమం వచ్చేస్తాయి. ఈ 2 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ వరకు వాళ్ళు మాట్లాడిన మాట అనేది ఉండదు, వాగుడుగా ఇలాగ వాగుతూనే ఉంటారు. చాలా వేగవంతంగా భాషా వికాసం జరిగే దశ ఏది అంటే పూర్వ భావనాత్మక దశ లేదా పూర్వ ప్రచాలక దశ. దీన్ని భావనాత్మక దశ అంటారు అండ్ ప్రచాలక దశ అని కూడా అంటారు. ఈ పూర్వ ప్రచాలక దశలో ఏం జరుగుతుందంటే భాషా వికాసం అనేది చాలా వేగవంతంగా జరుగుతుంది. ఇక్కడ అంటే ఎలా అంటే చాలా స్పీడ్గా మాట్లాడడం, చాలా పదాలను నేర్చుకుంటారు. ఈ 2 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ మధ్యలో వాళ్ళు చాలా అనేక రకాల పదాలను నేర్చుకుంటారు. వస్తువుల గురించి తెలుసుకుంటారు, వాటి మధ్య భేదాలను తెలుసుకుంటారు, వాటిని ఐడెంటిఫై చేయడం తెలుసుకుంటారు, వాటిని వర్గీకరించడం తెలుసుకుంటారు, వాటి గురించి అన్నీ తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఆడడం తెలుసుకుంటారు, ఆటల్లో రకాలు తెలుసుకుంటారు, ఏ ఆట ఎలా ఆడాలనేది తెలుసుకుంటారు. ఇలా ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అనేది ఈ 2 to 4 ఇయర్స్ మధ్యలో వాళ్ళు తెలుసుకుంటారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే అహం కేంద్రవాదము ఈ దశలో కొన్ని ఉన్నాయి. అంటే ఈ పూర్వ ప్రచాలక దశలో కొన్ని ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైనది అహం కేంద్రవాదము. ఈ అహం కేంద్రవాదము అంటే ఏంటి అంటే తన చుట్టూ ఉన్న ప్రపంచమంతా తన చుట్టూ కేంద్రీకరించబడి ఉంది అని అనుకుంటారంటే తన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా తనే ఏదో ఆధీనంలో పెట్టుకున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తుంటారంటే అహంతో, అంటే ఇదంతా నాదే అని ఒక అహం భావానికి వెళ్తారు. అంటే తెలియదు కదా వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు నేను టీ పెడుతున్నాను అనుకో, టీ పెడుతున్నప్పుడు అలెక్స్ కొంచెం ఆ బెల్లం బాక్స్ ఇలా తీసుకురామ్మా అని చెప్పాను అనుకో, మా పెద్దాడికి 4 ఇయర్స్. ఇప్పుడు వాడేమనుకుంటాడు, ఓహో ఈ బెల్లం మొత్తం నేనే తీసుకొచ్చాను ఇక్కడికి, ఇది నేను ఇస్తేనే అమ్మ టీలో వేసుకోగలుగుతుంది, నేను ఇవ్వలేదనుకో అమ్మ టీలో వేసుకోలేదు. సో ఇక్కడ ప్రౌడ్ ఆఫ్నెస్ ఎవరికి ఉందని అంటే నా కొడుకుంది. ఎందుకుంది, ఆ బెల్లం అనేది వాడు ఇవ్వకపోతే నాకు టీకి గతే లేదని అనుకుంటున్నాడు. వాడు ఎందుకు అనుకుంటున్నాడు, బాక్స్ ఇవ్వమన్న ఒక చిన్న మాటకి అనుకుంటున్నాడు. అంటే అలాగా మొత్తం ఓకే ఇదంతా సర్వం నేను చేస్తేనే పని అవుతుంది. ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నాము, కొంచెం అది ఇలా తీసుకురమ్మ, కొంచెం అలా ఓహో నేను తీసుకొస్తేనే వస్తుందేమో. ఎవరన్నా వచ్చారు పెద్దవాళ్ళు, అమ్మ చేయరయ్యమ్మ వాళ్ళకి అన్నామను, నేను ఎందుకు వేయాలి అని అంటారు. లేదమ్మా వేయమంటే ఓకే నేను వేస్తేనే మమ్మీకి పని అవుతుంది, లేకపోతే పని అవ్వదు. నేను చాలా గ్రేట్,
అని ఫీల్ అవుతూ ఉంటారు. నువ్వు గ్రేట్ కాదు, నువ్వు వేయకపోతే నేను వేసుకుంటానన్నాను అనుకో, వాళ్ళ అహం అనేది దెబ్బతింటుంది. అంటే వాళ్ళ అవసరాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అభిప్రాయాలు మొత్తానికి ఈ వయసులో మనం గౌరవం అనేది ఇవ్వాలి. వాళ్ళు ఏం చెప్పినా మనం దానికి ఓకే అంటూ ఉన్నాం అనుకోండి, పాజిటివిటీతో ముందుకు వెళ్తూ ఉంటారు. నన్ను వేయకపోతే నేను వేసుకుంటానులే అన్నావు అనుకో, నువ్వు బెల్లం బాక్స్ తెచ్చిపోతే నేను తెచ్చుకుంటానులే అన్నావు అనుకో, ఓహో అని చెప్పేసి వాళ్ళ అహం అనేది దెబ్బతింటుంది. సో ఇది చాలా కేర్ఫుల్గా చూసుకోవాల్సింది. అంటే నెక్స్ట్ అంతర్బుద్ధి దశ. అంతర్బుద్ధి దశ అంటే 4 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల మధ్యలో జరుగుతుంది. 4 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల మధ్యలో జరిగే ఈ అంతర్బుద్ధి దశ అనేది వస్తువులను పోల్చటము, వాటి యొక్క భేదాలను గుర్తించటము, వాటిని వర్గీకరించటము, వాటిని సామాన్యీకరించటము, వాటి యొక్క అనేక రకాల మానసిక చర్యలలో చురుగ్గా చేయగలుగుతూ ఉంటారు. అంటే ఏంటి, ఇది ఏంటి, ఈ వస్తువుకి ఒక పెన్ పెట్టాము, ఒక పెన్సిల్ పెట్టాము, ఇది పెన్సిల్ అని తెలుసుకోగలుగుతారు. అండ్ వాటి యొక్క భేదము, పెన్ ఎలా పడుతుంది, పెన్సిల్ ఎలా పడుతుంది, పెన్తో రాస్తే ఎరేస్ చేయగలమా, పెన్సిల్తో రాస్తే ఎరేస్ చేయగలమా, రెండిట్లో ఏది బెటర్ కాదు, ఈ రెండిట్లో ఏది ఈజీగా ఉంటుంది, ఏది ఈజీగా ఉండదు, ఏది ఎక్కువ రోజులు వస్తుంది, ఏది తక్కువ రోజులు వస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వాళ్ళు పోల్చుకుంటారు, డిఫరెన్సెస్ని గుర్తిస్తారు, వాటిని ఐడెంటిఫికేషన్ చేస్తారు. ఇదంతా ఏంటంటే అంతర్బుద్ధి, ఆలోచన విధానానికి సంబంధించింది. ఈ అంతర్బుద్ధి దశలో పరిమితులు ఉన్నాయి. ఏంటంటే పదిలపరుచుకునే భావన లోపము, అవిపర్యాత్మకత అనేవి. పరిధిపరుచుకునే భావన లోపము, అవిపర్యాత్మకత అంటే ఏమిటి అంటే ఒక వస్తువు యొక్క బాహ్య ఆకారంలో పదిలపరుచుకోవడంలో దాన్ని అంటే ఎలా చెప్పాలంటే 2-3 అంటే పదిలపరుచుకోవడం అంటే దాచుకోవడం. ఇప్పుడు మన దగ్గర ఒక 2-3 పెన్నులు ఉన్నాయనుకుందాము. ఈ 2-3 పెన్నులని ఉన్నాయి కానీ నాకు చాలా పెన్నులు ఉన్నాయని చెప్పేసి ఒక దాన్ని పడేశాడు. అంటే నాకు ఇంకోటి ఉందగా అనే ఆలోచన, దాన్ని దాచుకోవాలి, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి యూజ్ చేసుకోవాలి అనేది తెలియదు అక్కడ. ఇది అయిపోతే ఇంకొకటి, అది అయిపోతే ఇంకొకటి అలా అనుకుంటారు. అది అవిపర్యాత్మక భావన అంటే ఏంటి అంటే ఇది ఎలా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వాళ్ళకి ఇంపార్టెంటే. ప్రతిదీ వాళ్ళు పాజిటివిటీ తోటి అంతా నాకు ముఖ్యం, అంతా నాది, అంతా నాకు ముఖ్యం అని చెప్పేసి ఆలోచనలో వెళ్తూ ఉంటారు. అంటే ఏది వేస్ట్ చేయరనమాట. ఇక్కడికి సెకండ్ వన్ అయిపోయింది. అండ్ థర్డ్ వన్ మూర్త ప్రచాలక దశ. ఈ మూర్త ప్రచాలక దశ అంటే ఏమిటి అంటే పిల్లలు వాస్తవంగా కనిపిస్తున్న మూర్త ప్రచాలక దశ అన్నాము. అంటే అసలు ఏం జరుగుతుందంటే ఇక్కడ పిల్లలు ఏం చేస్తారంటే వాస్తవంగా కనిపిస్తున్న వస్తువులనే కాకుండా వాళ్ళ మైండ్లో వచ్చిన ఆలోచనలను, ఉద్దేశాలను కూడా వ్యవహరించి నేర్చుకుంటారు కొత్త విషయాల్ని. అంటే పిల్లల ఆలోచనలు ఈ దశలో తార్కికంగా అంటే చాలా క్వశ్చన్ మార్కింగ్గా ఉంటాయి. అన్ని క్వశ్చన్స్ తార్కికంగా డిఫరెన్సెస్ తెలుసుకోవడంలో ఉంటారు, క్రమబద్ధంగా ఉంటారు, విచక్షణ తీర్మానాలను చేయగలుగుతారు. అంటే ఏది మంచి ఏది చెడు అని ఆలోచించగలుగుతారు అండ్ దృష్టి పెట్టగలుగుతారు. క్రమంలో అంటే వాళ్ళ అహాన్ని తగ్గించుకొని ఇతరులతోటి మంచిగా మాట్లాడగలుగుతారు. చాలా ఈ దశలో ఏం జరుగుతుందంటే సంఖ్యా భావనలు ఏర్పడి వస్తువులను అన్ని కోణంలో అవగాహన చేసుకుంటారు. అంటే ఇప్పుడు మనం కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చాము, ఇది ఏం తీసుకొచ్చాను నేను, ఒకసారి చూడమ్మా బాక్స్ అన్నాం అనుకోండి, అమ్మ నువ్వు 5 చాక్లెట్స్ తీసుకొచ్చావు, లేదా 5 పెన్స్ తీసుకొచ్చావు, లేదా 10 బుక్స్ తెచ్చావు, నెంబరింగ్తో సహా వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. అండ్ లాంగ్ నోట్స్ తెచ్చావా, షార్ట్ నోట్స్ తెచ్చావా, అండ్ పెన్స్ తెచ్చావా, పెన్సిల్స్ తెచ్చావా, అండ్ స్కెచ్ పెన్స్ తెచ్చావా, ఇలా ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నించి చేస్తూ ఉంటారు ఈ దశలో. ఇప్పుడు ప్రార్థన సమయంలో 1 నుంచి 4వ తరగతి విద్యార్థులకు మాత్రమే రేపు సెలవు అని ప్రధానోపాధ్యాయుడు చెప్పాడు. స్కూల్లో ప్రే జరుగుతున్నప్పుడు 1 నుంచి 4th క్లాస్ వరకు చదువుతున్న వాళ్ళకి రేపు సెలవు అని చెప్పాడు. 3వ తరగతి చదువుతున్న బాలుడు తనకు రేపు సెలవు అని పాఠశాలకు రావాల్సిన అవసరం లేదు అని అర్థం చేసుకున్నాడు. అక్కడ ఏం జరిగింది, అర్థం చేసుకునే ఎబిలిటీ అనేది తనకు వచ్చింది. ఓకే, నాకు స్కూల్ లేదు రేపు పొద్దున్న, నేను వెళ్ళవసరం లేదు అని అనుకున్నాడు. అండ్ ఇక్కడ 1 to 4th క్లాస్ వరకు సెలవు అని చెప్పాడు. అంటే 5th క్లాస్ స్టూడెంట్ ఏం చేయాలి, స్కూల్కి రావాలి. అప్పుడు ఏం చేయాలి 5th క్లాస్ స్టూడెంట్, ఓకే ఇక్కడ మెన్షన్ చేశారు 1 to 4th క్లాస్ వరకు రేపు హాలిడే అని చెప్పారు. 4th క్లాస్ తర్వాత ఉన్న 5th క్లాస్కి రేపు హాలిడే లేదు, వాళ్ళు కంపల్సరీ స్కూల్కి రావాలి అని చెప్పారు. సో నేను రేపు స్కూల్కి రావాలి అనే ఆలోచన విధానానికి వస్తారు. అక్కడ
కన్సెప్ట్గా అంటే నేను చేయగలను, లేకపోతే నేను ఆలోచించగలను, నేను చేయగలిగే టాలెంట్ నాకుంది, నేను ఆలోచించగలిగే టాలెంట్ నాకుంది, ఇది నా వల్ల అవుతుంది అని చెప్పేసి ఒక ఆలోచన విధానానికి రావడాన్ని మూర్త ప్రచాలక దశ అని అంటారు. అంటే వాళ్ళు మేము చేయగలము అనే నమ్మకం వస్తుంది ఈ వయసులో. అంటే ఇప్పుడు ఆ మనసులో ఉన్న అన్ని ఆలోచనల్ని పదిలపరుచుకుంటారు. అంటే నేను చేయగలను, నా వల్ల అవుతుంది అని అనుకుంటారు. పాజిటివిటీగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ జీన్ పియాజే యొక్క సిద్ధాంతం విద్య ప్రాముఖ్యతలు చూద్దాము. విద్యా ప్రాముఖ్యతలు, జీన్ పియాజే సిద్ధాంతం యొక్క విద్యా ప్రాముఖ్యతలు ఒకసారి చూద్దాం. విద్యా ప్రాముఖ్యతలు కాదు, జీన్ పియాజే యొక్క 4th దశ అమూర్త ప్రచాలక దశ గురించి చూద్దాము. ఈ అమూర్త ప్రచాలక దశలో ఏం జరుగుతుంది అంటే, అమూర్త ప్రచాలక దశ అన్నాము అంటే తార్కిక ఆలోచన ద్వారా అమూర్తంగా వ్యవహరించడాన్ని నేర్చుకోవటం వల్ల వారి సంజ్ఞానాత్మక వికాసము, పనితీరు సునిశ్చితంగా మారుతూ ఉంటాయి. అంటే ఈ దశ కొంచెం బ్యాడ్గా జరుగుతుంది. అంటే ఆలోచించిన దాన్ని పాజిటివిటీగా ఆలోచించవచ్చు, నెగిటివిటీగా ఆలోచించారు అనుకో, దీనివల్ల మనకి ఏం యూజ్ లేదులే అని చెప్పేసి మానేస్తూ ఉంటారు. అంటే మూర్త సమస్యలను అన్వయించే నియమాలను ఊహాజనిత ప్రతిస్పందనలు, ప్రతికల్పనల ద్వారా అంటే ఒకటి ఊహించుకున్నారు, ఆ ఊహించుకున్న దానికి రియాక్షన్ ఎలా ఉంది, ఆ రియాక్షన్కి వచ్చిన రిజల్ట్ ఎలా ఉంది అనేది తెలుసుకుంటూ ఉంటారు. ఒక ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి, మూర్తమైన తర్కం నుంచి అంటే ఇప్పుడు ఒక ఎలా చెప్పాలంటే ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్లో ఈ 4th 1లో అమూర్త ప్రచాలక దశలో ఏమైందంటే ఎగ్జామ్ మనకి 100 మార్క్స్కి ఎగ్జామ్ పెట్టారు. 100 మార్క్స్కి ఎగ్జామ్ పెడితే వాడికి 30 మార్క్సే వచ్చినాయి. ఇంకో 5 మార్క్స్ వస్తే వాడు క్వాలిఫై అవుతాడు. అక్కడ ఏం జరిగింది, నాకు 30 మార్క్సే వచ్చినాయి, ఇంకొక 5 మార్క్స్ వస్తే నేను క్వాలిఫై అయ్యేవాడు, నేను పాస్ అయ్యేవాడు అనుకున్నవాడు ఏం చేయాలి, నెక్స్ట్ 100కి పెట్టినప్పుడు నా టార్గెట్ 5 మార్క్స్, రిమైనింగ్ 5 కాదు నా టార్గెట్, అట్లీస్ట్ ఒక 70 or 60 రావాలి అనుకోవాలి. అంతేగాని నాకు అప్పుడు 30 వచ్చినాయి అంటే నేను చదివిన టీచర్ వేయలేదు. సో నేను ఇప్పుడు చదవనని చెప్పేసి పెట్టుకుంటే నీ టార్గెట్ 30 నుంచి 10కో 5కో పడిపోతుందిగా, నీ లెవెల్ అనేది బ్యాడ్గా వెళ్ళిపోతుంది. అక్కడ ఏం జరుగుతుంది, హేతువాదము, వ్యతిరేకత, డిఫరెన్సెస్ అనేవి మంచిగా లేకుండా నెగిటివిటీతో వస్తాయి. ఇది అమూర్త ప్రచాలక దశకు సంబంధించి. నువ్వు పాజిటివ్గా ఆలోచించకుండా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉండడాన్నే అమూర్త ప్రచాలక దశ అని అంటారు. అండ్ జీన్ పియాజే సిద్ధాంతము ముఖ్య ఆవిష్కరణలు అని చెప్పేసి, సిద్ధాంతం యొక్క ప్రాముఖ్యత అని చెప్పేసి ఇచ్చారు. సిద్ధాంతం యొక్క ప్రాముఖ్యత ఏముందంటే ఆ చెప్పిన మొత్తం అన్నీ, అంటే ఆవిష్కరణ, అభ్యసనం పట్ల పిల్లలు ఎలా ఉన్నారంటే ఎలా చదవగలుగుతున్నారు, ఎలా నేర్చుకోగలుగుతున్నారు, అండ్ వాళ్ళు డిఫరెన్సెస్ని ఎలా గుర్తించగలుగుతున్నారు, ఆ యొక్క భేదాలను ఎలా తెలుసుకోగలుగుతున్నారు, వాళ్ళు ఒక వస్తువుని ఎలా గుర్తించగలుగుతున్నారు, దాని పరిమాణాన్ని ఎలా తెలుసుకోగలుగుతున్నారు, కాలానికి డేస్కి మధ్య వ్యత్యాసాన్ని ఎలా తెలుసుకోగలుగుతున్నారు, అండ్ అందరిలో వాళ్ళు డిఫరెంట్గా ఎలా ఉండగలుగుతున్నారు, వాళ్ళ క్రియేటివిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ జీన్ పియాజే సిద్ధాంతం యొక్క ప్రాముఖ్యతలు, ఇంపార్టెన్స్. ఇక్కడ చెప్పుకున్న ప్రతి విషయంలోనూ ఉన్న పాజిటివిటీ పాయింట్స్ మొత్తము కూడా ఇక్కడ లాస్ట్లో వచ్చిన జీన్ పియాజే సిద్ధాంతం యొక్క ప్రాముఖ్యతలు. ఇందులో చెప్పుకున్న అన్ని ముఖ్యమైన విషయాలు కలిపితే ఇక్కడ చెప్పుకున్న జీన్ పియాజే సిద్ధాంతం యొక్క ప్రాముఖ్యతలు అవుతాయి. ఇక్కడతో జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం యొక్క టాపిక్ మొత్తం కంప్లీట్గా ఫుల్ఫిల్ అయిపోయింది అని నేను అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అనుకున్న వాళ్ళు ఈ వీడియోని ఎదుటి వారికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఉపయోగపడదు అనుకునే వాళ్ళు షేర్ చేయకండి. అండ్ నేను చెప్పిన విధానం అనేది మీకు నచ్చకపోతే ఎలా చెప్తే బాగుంటుంది అనేది చెప్పండి, నేను అలా చెప్పడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.